మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజు. అశోకు సంస్థ విత్తనాల ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తుల ఆందోళన. వివరాలకు వెళ్తే తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం గోపవరం మండలం తుమ్మలదొడ్డి గ్రామంలో ఆదివారం రాత్రి 10 గంటలకు తుమ్మలదొడ్డి గ్రామస్తులందరూ విత్తనాల ఫ్యాక్టరీ వద్దకు ఆందోళన దిగారు. ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే కాలుష్యము, పొగ భూగర్జలంలో వచ్చే వాటర్, దీంతో గ్రామస్తులు ఇబ్బంది పడతారని, దానివల్ల అనారోగ్యం చెడిపోతుందని, ఇదే విధంగా శ్రీకాకుళంలో, నల్గొండలో కూడా ఈ ఫ్యాక్టరీ వద్ద చాలామంది అనారోగ్యం పాలయ్యి కిడ్నీ కూడా దెబ్బవుతుందని చెప్పేసి ఫ్యాక్టరీ పోవడం జరిగింది. అదేవిధంగా రాత్రి ఈ ఫ్యాక్టరీ యజమానులతో ఆందోళన దిగారు. ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం, అలాగే ఇందులో వేస్ట్ అంతా భూగర్జంలో కట్టడం వల్ల దానివల్ల ప్రజలకు అనారోగ్యం పాలవుతారు. గర్భిణీ స్త్రీలు అయితే వాంతులతోని ఆ రోగాలు పాడి హాస్పిటల్ పాలవుతారు. ఈ బాధలు భరించలేక గ్రామస్తులు దీన్ని పరిష్కరించాలని ఫ్యాక్టరీ యజమానులతో ఆదివారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు వచ్చి ఈ ఆందోళన చెదరగొట్టి సమస్య పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మిగతా వివరాలు అడిగి తీసుకుందాం. ఈ వచ్చే వేస్ట్ వాటర్ చెరువులోకి వదులుతున్నారు, లేదంటే అండర్ గ్రౌండ్ లోకి వదులుతున్నారు తెలుస్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్పంటారు, ఈ గాలి వలన పిల్లలకి చిన్న చిన్న ఒళ్ళు మీద ఎర్రటి మత్తల్లో పిల్లలు దురదలు అంటున్నారు. అసలు చాలా పెద్దోళ్ళకి వాంతులు విరోచనాలు అవుతున్నాయి. దాన్ని బట్టి మీరు ప్రభుత్వం తీసుకెళ్లాలని చెప్పేసి మా గ్రామస్తుల తరఫున అందరి తరఫున మీరు కోరుకుంటున్నాం. గంగరాజ్ అండి, మాది గుమ్మలతోటి. మరి మా గ్రామం దగ్గరలో ఈ యొక్క ఐఓసీఎల్, హెచ్పిసిఎల్ ఉన్న చోటనే ఈ యొక్క అసాగో కంపెనీ అనేది ఒక సంస్థ అనేది కట్టడం జరిగింది ఒక సంవత్సరం క్రితం. మరి ఇది రన్నింగ్లో పడి కొద్ది దాని నుంచి వచ్చి వెలువడే వాయువు వల్ల ఏంటంటే చుట్టుపక్కల 3 గ్రామాలు, గుమ్మలతోటి కానీ, బావజీపేట, ఎదురుపాక, అష్టాపురం, ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారండి. దాని నుంచి వచ్చే వాయువు ఎంత స్మెల్ వస్తుందంటే నిద్ర కూడా పట్టట్లేదు. చాలా మందికి వాంతులు, విరోచనాలు కూడా అవుతాయి. మంచి కంప్లైంట్లు కూడా వచ్చినాయి. దానివల్ల ఏంటంటే మరి దీన్ని పరిస్థితి ఏంటి తెలుసుకోవాలని మేము 2 రోజుల నుంచి కూడా ఇక్కడ బైఠాయించి మరి ధర్నా కూడా చేయడం జరుగుతుంది. అయినా కానీ లోపల మరి వారు ఎవరో కూడా స్పందించట్లేదు. మరి చాలా మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. మరి పెద్దవాళ్ళకి దీనివల్ల ప్రాబ్లం అయితే ఆ చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, అలాగే గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటి, మరి ఇది ఏదో తేల్చాలని చెప్పేసి మరి మీరు 2 రోజుల నుంచి కూడా ప్రజలందరూ, గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ సమస్యకు పరిష్కారం ఏంటని ఇక్కడ అడుగుతున్నాం. కానీ ఇంకా స్పీడ్గా అయితే మాకు రెస్పాన్స్ అవ్వట్లేదు కంపెనీ నుంచి. దీని సమస్య ఏంటనేది పరిష్కరించమని తొందరగా మేము తెలియజేయడం జరుగుతుంది. నా పేరు వీరేంద్ర కుమార్ అండి, మాది గుమ్మలదొడ్డి. ఇది పెట్టి ప్రాజెక్ట్ 1 year అవుతుందండి. కానీ ఊళ్ళో ఎవరి దగ్గర కూడా ఎటువంటి పర్మిషన్ కానీ ఏది చెప్పలేదు మాకు. దీని నుంచి ఏమొస్తుంది ఏంటి అనేది చెప్పకుండా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టేశారు. దీని నుంచి వచ్చే వాయువులు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మేము మోషన్స్, తలనొప్పి, జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయండి. దాంతో నేను వచ్చి అడిగేటప్పటికి ఆఫ్ చేశారు. ఇవాళ ఇంకేం చెప్పట్లేదు.